నమస్కారం. పాజిటివ్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. మరి ఇవాల్టి టాపిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక ట్రైనింగ్ ఇస్తారు కదా, అది అవసరమా? ప్రతి ఒక్కళ్ళు మరి పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రవీణులు కావాలంటే మరి ఏం చేయాలి? మరి ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారు, అలాగే 30 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, అలాగే 25 బుక్స్కి ఆథర్ కూడాను, అలాగే 14 ప్రెసిడెన్షియల్ అవార్డ్స్ తీసుకున్న, యుఎస్ఏ నుంచి తీసుకున్న అవార్డ్ హోల్డర్ కూడాను. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో మనం ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నాం. నమస్తే సార్, వెల్కమ్ టు ద షో. ఎస్ సార్, ఇవాళ ఎపిసోడ్లో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. అసలు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇది ప్రతి ఒక్కరికి అవసరం అంటారా? ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు స్కూల్ వరకు పిల్లలకి ఎంత పెంచారంటే, పేరెంట్స్ చెప్పింది పిల్లలు వినాలి, పిల్లలు పేరెంట్స్ మాట విని నడుస్తుంది. స్కూల్కి రాగానే స్కూల్ టీచర్ ఏం చెప్తుంది, గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్, దాని తర్వాత ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. ఏం క్లాస్లో చెప్పిన చదివి హోంవర్క్ ఏదో ఉంది. అదొక టైప్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ అయింది వాళ్ళకు. అదొక అడిక్షన్ ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ రొటీన్ డ్యూటీస్ అయ్యి వీళ్ళ నుంచి రావాలంటే వాళ్ళకి ఒక 10th క్లాస్ తర్వాత ఒక తెలుస్తుంది పర్సనల్ డెవలప్మెంట్ ఏంటి, ఒక పర్సనల్గా ఏం డెవలప్ చేయాలి, నేను ఏం ల్యాకింగ్ ఉన్నా, స్పోర్ట్స్లో చూస్తావా, ఈ పబ్లిక్ స్పీకింగ్లో చూస్తావా, ఏ దాంట్లో ఉన్నది వాని వీక్నెస్ని మనం బయటికి తీసుకురావాలి. ఏ దాంట్లో వీక్ ఉన్నాడు వాడు, ఓకే, ఫిజికల్ వీక్, మెంటలీ వీక్ ఉన్నాడా, ఎడ్యుకేషన్ వీక్ ఉన్నాడా, ఏం స్పోర్ట్స్ యాక్టివిటీ వీక్ ఉన్నాడా, పబ్లిక్లో అంటే వాళ్ళు ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అంటారు. ఇంట్రోవర్ట్ అంటే ఎప్పుడు యూ వోంట్ మచ్ టాక్, ముఖం చూసి కళ్ళు చూసి కానీ మాట్లాడినా కూడా రారు, టాక్ హెడ్ బెండ్ చేసి మాట్లాడతారు. సో ఇవన్నిటికి ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయి వాళ్ళకి ఐడెంటిఫై చేసి, పేరెంట్స్ అయినా సరే, టీచర్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే ఐడెంటిఫై చేసి అనుకో, వాడి సొంతంలో వాడు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, నేను డెవలప్ కావాలి. ఇప్పుడు చూసాను, మీరు అందరి ఒక గ్రేట్ పొలిటీషియన్ ఉండొచ్చు, హై లెవెల్ ప్రెసిడెంట్ దాకా, ప్రైమ్ మినిస్టర్ దాకా పోయిన వాళ్ళు, మీరు రిచెస్ట్ మ్యాన్ చూడండి, ఏ లెవెల్ నుంచి వచ్చారు చూడు, పర్సనల్ డెవలప్మెంట్ అని చెప్పండి. స్టేజ్ బై స్టేజ్ క్రాస్ అయ్యిందా లేదా? వాడు వంతనే అయింది కదా, సొంతనే వాడు ఒక్కొక్కటి క్రాస్ అయ్యాడు, ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అనుకోండి చేసుకుంటూ వచ్చాడు వాడు. ప్రతి ఒక్క స్టేజ్ దాటి వచ్చాడు. అది డెవలప్మెంట్ చేసుకున్నాడు, పర్సనల్ డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ చేశాడు వాడు. అలాగా ప్రతి ఒక్కరికి ఆ స్టేజ్ వేర్ స్టాండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి వానికి. ఒక పబ్లిక్ పోయి మాట్లాడరా, నీ గురించి, నీ ఇంట్రొడక్షన్, మీ అమ్మ నాన్న గురించి, మీకు ఫ్యామిలీ ఎంతమందో డిస్కస్ చెప్పడానికి రాదు, షేక్ అయిపోతారు వాడు. ఒక అంత మాట్లాడడానికి రాని వాళ్ళు అక్కడ వీక్నెస్ నుంచి మొదలైతే, ఇక మనము స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఏదైనా పోయి రన్నింగ్ చేయి, ఏదో గేమ్ ఆడు అన్న దాంట్లో కూడా వాడు ఫెయిల్ అయిపోతుంటాడు. అంటే ఎక్కడి నుంచి అన్నా కూడా వానికి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి, ఎక్కడ వీక్నెస్ ఉందా అని. ఆ ఏరియాని డెవలప్ చేసుకుంటా దాన్ని ఓవరాల్గా బ్రాడ్ వే ఆఫ్ థింకింగ్ ఉండాలి, ఎక్స్ట్రోవర్ట్ ఉండాలి, డేర్ ఉండాలి ప్రతి దాంట్లో. ఏదన్నా మాట్లాడడానికి తప్పైనా తప్పు కానీ మాట్లాడు, ఏదో ఒకటి. నువ్వు తప్పు మాట్లాడినా పర్లేదు, రన్నింగ్ అనుకో, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పడవైనా పడలేదు, 10 సార్లు పడు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అవన్నీ డెవలప్మెంట్కి అది పర్సనాలిటీ. ఎక్కడ వీక్నెస్ ఉంది దూరం చేయడానికి అవకాశం. నువ్వు ఏం చేయాలనుకో నీకు ఎలా తెలుస్తుంది? యూ కెనాట్ డెవలప్ ఇట్ ఆల్. యూ విల్ వాల్యూ జీరో ఉంది. 10 yearsకి 20 years ఉన్న స్కూల్ లాగానే ఉంటావు నువ్వు. కాలేజ్ అయినా కూడా స్కూల్ బాయే, ఇక ఆవులాగా ఉంటాడు మా అబ్బాయి అంట. అన్ఎఫెక్టెడ్ పర్సన్. కష్టం సార్. అంటే చాలామంది మనం అంటూ ఉంటారు, మేనేజర్స్ ఆర్ బార్న్ అంటారు, కొంతమంది మేనేజర్స్ కెన్ బి మేడ్ అంటారు. అంటే ఒక మేనేజర్, ఒక స్థాయి ఉన్న వ్యక్తిని మనం ట్రైనింగ్ ఇచ్చి, ఒక మేనేజర్ ఒక ఎబిలిటీస్తో అతన్ని మేనేజర్ కింద ట్రైన్ చేయొచ్చని అని కొంతమంది అంటారు. కానీ కొంతమంది అంటారు అంటే మేనేజర్స్ ఆర్ లీడర్స్ ఆర్ బార్న్ అంటారు. అంటే బై బర్త్ ఆ క్వాలిటీస్ అన్నీ వస్తాయనేసి అంటారు. ఈ రెండిట్లోంచి ఏది కరెక్ట్ అంటారు? బార్న్ అంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఎక్స్ట్రోవర్ట్ ఉంటాడు వాడు, డేర్గా ఉంటాడు, ప్రతిదానికి తప్పైనా ఒప్పైనా కూడా వాడు వచ్చి ఒక స్టెప్ వేస్తుంటాడు. అవి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, 90% ఉంటాయి, 10% అలా ఉంటారు. వాళ్ళని ట్రైన్ చేయాలి. ప్రతి ఒక్క మేనేజర్షిప్ అయినా కూడా ప్రాక్టికల్గా ఒక 10 మంది ఇచ్చేసి వాడిని కంట్రోల్ చేయాలని అనుకోని వాడు నేర్చుకుంటాడు. వాడు ఎవ్రీ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ పర్సనల్ డెవలప్మెంట్ ఏ దాంట్లో పోయినా కూడా మీకు మేనేజర్ కావాలన్నా కూడా హౌ టు బికమ్ మేనేజర్ అంటే వాళ్ళకు ట్రైన్ చేస్తారు. 10 మందిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చి చూస్తారు వాళ్ళని, నువ్వు ఈ కంట్రోల్ చేయాలనేసి. సడన్ గా కంట్రోల్ చేస్తారు. ఏదైనా సరే ఒక సీఎం కావాలంటే ఒక సీఎం కాకపోతే ట్రైన్డ్ పబ్లిక్లో అట్లీస్ట్ ఒక కాలనీ వాడు సరిదిద్దుకొని 100 మందితో మాట్లాడి ఉండాలి, వాడు 1000 మందితో మాట్లాడి ఉండాలి, 10 వేలతోని, లక్షతోని, కోటితోని, 10 కోట్లతోని.
అలాగనే స్లోలీ ఆ స్టెప్ బై స్టెప్ పర్సనల్ డెవలప్ అవుతుంది వానికి. Yes. డిఫరెంట్ లెవెల్లో మాట్లాడుతుంటారు వాళ్ళు, అగేన్స్ట్గా మాట్లాడతారు, ఫేవర్గా మాట్లాడతారు. ఇవన్నిటికీ డెవలప్ అయ్యి యాజ్ ఎ మేనేజర్ కంట్రోల్ చేసేంత కెపాసిటీ రావాలి. అప్పుడే ఆ మేనేజర్గా ఆ ఎక్స్పీరియన్స్తోనే వాడు పర్ఫెక్ట్ లెవెల్ మేనేజ్మెంట్ చేయగలుగుతాడు. Yes. ఆ డెవలప్మెంట్ రావాలి మేనేజర్. అది మనిషికి ఐడెంటిఫై అయిపోతుంది. వాడు పార్టిసిపేట్ చేస్తే ఎక్కడ వీక్నెస్ ఉన్నాడో, ఒక 8 మంది మంచి మెచ్చినా కూడా 2 నచ్చారు అనుకో, ఆ నచ్చిన వాళ్ళని కూడా ఎలాగా ట్యాకిల్ చేయాలని కూడా అది నేర్చుకునేది ప్రాక్టికల్గానే ఉంటేనే నేర్చుకుంటాడు. Yes. మనం ఏ కొద్ది నేర్చుకున్నాడు. పర్సనల్ డెవలప్మెంట్ అంటే మన ఇంటి కూర్చొని అన్ని డెవలప్మెంట్ అంటే యూ టు పొజిషన్ రాండి మీరు, యూ కమింగ్ టు ద ప్రాక్టికల్. ఎస్, అర్థమైంది, కంట్రోల్ ఇట్. దెన్ యూ విల్ అండర్స్టాండ్. వ్యక్తులతో ఏదైతే నేర్చుకునే అవకాశం వస్తుందో, ఎలాగొస్తుంది, వాడు మొత్తం 90% నెగిటివ్ మాట్లాడినా కూడా నువ్వు పాజిటివ్గా ఎలా చేయగలుగుతావు, అదే పర్ఫెక్ట్ మేనేజర్ అంటారు. ఎస్, నువ్వు మేనేజ్ చేయలేకపోతే నువ్వు అంతా నెగిటివ్ ఉన్నా కూడా, కంట్రీ అంతా అగేన్స్ట్ ఉన్నావు, నువ్వు ఎప్పుడు కంట్రోల్ అనుకో, అదే గొప్పతనం ఇది. యువర్ కంట్రోల్ ఆఫ్ ద కంట్రీ అంటే దట్స్ యువర్ హెడ్ ఆఫ్ ది కంట్రీ అనొచ్చు. అలాగని ఇది కూడా అంతే. ఎనీ కంపెనీ డైరెక్టర్ ఉండాలి, మేనేజర్ ఉండాలి, ఎనీథింగ్ వన్ హ్యావ్ టు డెవలప్. ఎప్పుడు వస్తుంది, స్టెప్ బై స్టెప్ హీ హాస్ టు వెళ్ళాలి. ఆ నెగిటివ్స్ వినాలి, అంటే పాజిటివ్. నేను మేనేజరు, నేను చెప్పినట్టు నేను డిస్మిస్ చేస్తా, లేకపోతే అవన్నిటికీ తర్వాత అవి పనికిరావు, అవన్నీ అవి వేస్ట్. అవి వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. ఏ గుడ్ మేనర్షిప్, గుడ్ పర్సనల్ డెవలప్మెంట్ అంటే మేనర్ వెరీ కామ్లీ, క్వైట్లీ యూ అండర్స్టాండ్ వాట్ దేర్ ఫీలింగ్స్, వాళ్ళ సెంటిమెంటల్స్ ఏమున్నాయి, ఇవన్నీ అర్థం చేసుకొని కంట్రోల్ చేస్తుండే అదే గొప్పతనం. ఎస్, అది పర్సనల్ డెవలప్మెంట్. ఈ నాట్ దట్ ఇక నాకున్నది నేను ఏదో మాట్లాడుతున్న సబ్జెక్ట్ మీద అని అంటే వాట్ యువర్ డెవలప్మెంట్ అంటే కాకుండా, ఓవరాల్ చూస్తే యూ నీడ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు హయ్యర్ లెవెల్ ఆఫ్ అదర్ పర్సన్స్ కాన్షియస్ అండర్స్టాండ్ చేసుకొని ఎల్లుడే అదే గొప్పతనం. ఒక పర్సనాలిటీ అంటే మనం ఏం చూస్తాం సార్? వాళ్ళ లోపల ఉన్న ఫిజికల్ పర్సనాలిటీ చూస్తామా, లేకపోతే ఈ బాడీ లాంగ్వేజ్ చూస్తామా, లేకపోతే లోపల ఉన్న క్వాలిటీస్ చూస్తామా? అంటే క్వాలిటీస్ అంటే కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే సెల్ఫ్ బూస్టింగ్ పవర్, అంటే సెల్ఫ్ని ఎలివేట్ చేసే పవర్. సో ఇవన్నిట్లోనే ఏం చూస్తాం సార్ పర్సనాలిటీ? అకార్డింగ్ టు మా మార్షల్ ఆర్ట్లో మేము ఏం నేర్పిస్తామంటే, హౌ టు టాక్ టు ది పీపుల్. పేరెంట్స్ వచ్చినా, ఓకే, హౌ టు టాక్ టు ద అదర్ కోచెస్, హౌ టు ఒక టోర్నమెంట్ తీసుకెళ్తే హౌ టు టాక్ టు ది టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అని. సో ఇది నేను నేర్పిస్తాను వాళ్ళకు, హౌ టు ఆర్గనైజ్ టోర్నమెంట్స్, హౌ సిస్టమేటిక్ అనేసి. ఈ దీంట్లో మీరు చెప్పిన దాంట్లో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ అండర్స్టాండ్ దేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియలాజికలీ ఒక పర్సనాలిటీ అండర్స్టాండ్ చేసుకుంటారు. ఫిజికలీ స్ట్రాంగ్ ఉంటాడు, కానీ యూ కెనాట్ టాక్, యూ కెనాట్ కన్విన్స్. సో అక్కడ ల్యాకింగ్ ఉంటాడు. పర్సనాలిటీ అంటే అన్ని రకంగా వాడు స్ట్రెంత్ ఉండాలి వానికి. యూ షుడ్ కన్విన్స్ ద పీపుల్. వాడు నెగిటివ్ మాట్లాడినది పాజిటివ్గా చేసి నువ్వు మాట్లాడే అదే పాజిటివ్ వే ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్. ఇప్పుడు వాడు నెగిటివ్ ఉన్నాడు అనుకోండి, మీరు నెగిటివ్ మాట్లాడారు అనుకోండి, అది యు ఆర్ నాట్ ఎట్ ఆల్ డెవలప్డ్ ఇన్ టు దట్ లెవెల్. ఏదైనా ఆ లెవెల్కి మీరు రీచ్ కావాలంటే వాడి పర్సన్ని అర్థం చేసుకోండి, వాడి సైకలాజీ అర్థం చేసుకోండి, వాడు ఎలా మాట్లాడుతున్నాడు, హౌ టు ట్యాకిల్ విత్ దట్ ఫెలో, దట్ మ్యాన్, హౌ టు కన్విన్స్ దెమ్. యువర్ లీడర్షిప్, నీ పర్సనాలిటీ డెవలప్మెంట్, నువ్వు యు ఆర్ హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏదైనా అన్నప్పుడు డెఫినెట్లీ ఆ డెవలప్మెంట్ ఉందంటేనే ఆ లెవెల్గానే మాట్లాడాలి. స్పిరిచువల్ లెవెల్ ఆలోచించాలి మీరు. ఫిజికల్ వాడు స్ట్రాంగ్ ఉన్నాడంటే నో ఫిజికల్ డోంట్ సీ ఇట్. ఎమోషనల్లీ వాడు స్ట్రాంగ్ ఉంటాడు. కొంతమంది ఎమోషన్ ఒక్కటే చూడకండి, ఫిజికల్ అపియరెన్స్ ఆల్సో చూడండి. సో అండ్ ఆల్సో హౌ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్, ఈజ్ ఎబుల్ టు మేనేజ్ అవ్వలేదాన్ని. ఈజ్ మేనేజ్ లేకపోతే మేనేజ్ నేర్పించేంత పర్సనాలిటీ వాళ్ళు మనకు రావాలి. సో ఆ ఏరియా 3 ఫిజియోలాజికలీ, సైకలాజికలీ అండ్ స్పిరిచువలాజికలీ యూ షుడ్ ఏబుల్ టు మేక్ అదర్ పర్సన్ టు అండర్స్టాండ్ యూ, యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. ఆ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఆ గొప్పతనం నీ దాంట్లో ఉండకపోతే, ఒకటే నేను స్ట్రాంగ్ ఉన్నా మీరు కూడా స్ట్రాంగ్ ఉన్నా అంతే, అది ఒకటే ఏరియా చూసుకుంటే యు ఆర్ నాట్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు అది. ఓన్లీ వన్ లెవెల్ ఆఫ్ యువర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. ఫిజికల్ లేబర్ పని చేయగలుగుతారు, లేబర్ బాగా ఎత్తి మట్టి ఇట్టి చేయగలుగుతారు. ఎడ్యుకేషన్ ఏదైనా కంప్యూటర్ వర్క్ చేస్తే చేయగలుగుతారు అంటే ఓకే, అది వర్క్ చేయగలుగుతారు. యూ కెనాట్ మేనేజ్ హౌ టు టాక్ టు ద పీపుల్, నో యూ కెనాట్ కన్విన్స్ ఇట్. గో అండ్ మార్కెట్ యువర్ సెల్ఫ్ అంటే నో కెనాట్ మార్కెట్ యువర్ సెల్ఫ్. అది చేయలేడు. నేను మెయిల్ వస్తే మెయిల్ పంపించగలుగుతాం, రిప్లై చేయగలుగుతాం, మంచి రిప్లై చేయగలుగుతాం, మంచి రాయగలుగుతాం, మై లాంగ్వేజ్ నైస్. సో దట్ ఈస్ నాట్ క్యాల్కులేటెడ్ ఇన్ దట్. టోటల్ ఓవరాల్ అన్నిటికీ ఉంటేనే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అన్ని ఏరియాలు ఉండాలి.
ఓకే. టైం వస్తే నేను మాట్లాడమంటే నువ్వు కన్విన్స్ చేయాలి వాళ్ళని, యేసును నీ నాలెడ్జ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. వాళ్ళని కూడా అదే ప్లాట్ఫామ్ తీసుకురావాలి, వాళ్ళు కూడా ఎంత థింక్ చేసినట్టు పాజిటివ్ థింక్ చేయాలి వాళ్ళు. ఎస్. అదే గొప్పతనం. సార్, మనం ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ వస్తుంది బాడీ లాంగ్వేజ్ అని. బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అన్నది తెలిసిపోతుంది. సపోజ్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళి మీరు అస్మాటు చేయి ఇలా అంటుంటే కనుక ఓకే ఇతను చాలా స్ట్రెస్లో ఉన్నాడు అని తెలుస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ని మీ ఒక ఆలోచన ఎలా ఉన్నాయన్న చెప్తుంది. సో ఈ బాడీ లాంగ్వేజ్ కూడా మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలంటారా? See, don't have any negativity. When you are going for నువ్వు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి, అలాగనే నువ్వు బాస్ ఓవర్ అనుకోవాలి. యు ఆర్ బాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్ ఫుల్లీ నాలెడ్జ్. ఒక డిక్షనరీ అంతా నువ్వు బ్యాడ్ చేసినట్టు ఉండాలి. ఒక డిక్షనరీ గురించి అడుగుతున్నా అంటే ఐఎమ్ ఎక్స్పర్ట్ అని ఆ లెవెల్. మేము టోర్నమెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తాను, యు ఆర్ ఏ వరల్డ్ ఛాంపియన్. అక్కడ నేషనల్ లెవెల్లో పోతున్నాను, ఈజీలీ ఫైట్ చేసి గెలిచిపోతాను. అది కాన్షియస్ మేము పెడతాం, అది ఆ మోటివేషన్ ఇస్తాం, ఆ డెవలప్మెంట్, ఆ పర్సనల్లీ ఈ డెవలప్డ్ అని మేము క్రియేట్ చేస్తాం. యు ఆర్ ఛాంపియన్ ఆఫ్ దిస్ ఛాంపియన్, దిస్ ఛాంపియన్షిప్. యు ఆర్ హైలీ లెవెల్ మ్యాన్, ఈజ్ నథింగ్ ఫర్ యూ అని అంత పాజిటివ్గా చెప్తాం వానికి. ఆ పాజిటివ్నే వాడు తీసుకొని వాడు ఆ పర్సనల్ లెవెల్లో వాడు డెవలప్మెంట్ చేసుకుంటాడు వాడు అలా. లేకపోతే వీ కెనాట్ ఫైట్ ఇట్, యూ కెనాట్ కమిట్, అదర్వైజ్ విల్ గెట్ ఫియర్. వాళ్ళు ఎలా ఉన్నారు అనేసి నేను వీక్ అని అనుకుంటాడు. ఇక కంట్రీ వదిలి మన ఇండియా నుంచి వేరే కంట్రీ పోయిన బాయ్లు అంతా స్ట్రాంగ్ ఉంటారు, కొరియన్ స్ట్రాంగ్ ఉంటారు, అలాగే ఎప్పుడు అనుకోవద్దు మనం. యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, యు ఆర్ బాస్ ఓవర్, యు ఆర్ స్పీకింగ్, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ హియరింగ్ ఇట్, నీ వర్డ్స్ క్యాన్ చేంజ్ టోటల్ వరల్డ్. అర్థమైందా? ఉన్న ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, 100 మంది 100 మంది ఫ్యామిలీ, 1000 అంటే 1000 మంది ఫ్యామిలీ చేంజ్ అయిపోతున్నారు. నువ్వు కరెక్ట్ మాట్లాడాలి. యూ హ్యావ్ దట్ కెపాసిటీ, యూ స్పీక్ నైస్లీ, యూ టెల్ దెమ్ ద ట్రూత్, టెల్ దెమ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ అయిపోతే సైంటిఫిక్ ఆస్పెక్ట్ ఉండని ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడినా కూడా ఆ డెవలప్మెంట్ మీరు ఉన్నదనుకో ఆ ఫీలింగ్తో మాట్లాడితేనే దట్ విల్ గివ్. అందుకని క్వాలిఫై కావాలి. పర్సనల్ డెవలప్మెంట్లో కాన్షియస్లీ మీరు డెవలప్ కాలేదనుకోండి, సబ్ కాన్షియస్లీ ఏమవుతుందంటే ఓ యు ఆర్ వీక్ అని వస్తుంటుంది. అందుకోసం సబ్ కాన్షియస్లీ మీరు కాన్షియస్లీ ట్రైన్ అయినా సబ్ కాన్షియస్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అప్పుడు ఏమంటుంది అంటే ఓకే యు ఆర్ ట్రైన్, సో డెఫినెట్లీ ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మిగతా వ్యక్తుల మీద మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏదైతే లెవెల్లో మాట్లాడుతున్నామో ఆ లెవెల్ వాళ్ళకి అందాలి. లేకపోతే దెన్ దే విల్ థింక్ దట్ యు ఆర్ వీక్ పర్సన్. ఆ డెవలప్మెంట్ కావాలి. అది బట్టి వస్తుంది. ఒకసారికి 2సారికి 3సారికి 4సారికి స్టార్టెడ్ ఇంప్రూవింగ్ ఇట్. ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇమీడియట్లీ డెవలప్ కావు. ఇట్ ఈస్ స్లోలీ ఇట్ ఈస్ స్టార్ట్ డెవలపింగ్ ఇట్. ఇట్ మే 1 month, ఇట్ మే 2 months, ఇట్ మే 5 months. బట్ కొంతమందికి బాన్ అంటారు, బాన్నే వాడు యాక్టివిటీ ఉంటాడు, రాంగో వాడు డేర్ ఉండి మాట్లాడేస్తాడు. ఈజ్ దాని యాక్షన్ విత్ హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా బాడీ ఎలా మాట్లాడతారంటే వాళ్ళు మోర్ జాయస్ఫుల్ ఉంటారు. వాళ్ళు బిందాస్ అంటారు వాళ్ళని. సో దే ఆర్ మోర్ హైలీ నాలెడ్జబుల్ ఉంటారు. ఒక్కోసారి కొంతమంది నాలెడ్జ్ లేకపోయినా కూడా ఆ డేర్నెస్ పనికి వస్తుంది వాళ్ళకు. వాళ్ళని ట్రైన్ చేసిన ప్రాపర్ అనుకో ఆ నాలెడ్జ్ దే కెన్ కంట్రిబ్యూట్ వెరీ ప్రాపర్ మేనర్గా. సార్, మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి దోహదపడుతుందంటారా? అంటే మీకు అన్ని నాలెడ్జ్ ఉంది కానీ మీ బాడీ ఫిట్గా లేరు, మీరు చాలా లావుగా ఉన్నారు, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళాలంటే కనుక 10 నిమిషాలు పడుతుంది. సో ఇంత ఫిట్నెస్ లేకుండా ఉన్న బాడీతో మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నా కానీ ఉపయోగం లేదంటారా? ఇప్పుడు బాడీ ఫిట్నెస్ కూడా ఈ పర్సనల్ డెవలప్మెంట్ అవసరం అంటారు. మాకైతే డెఫినెట్లీ అవసరం. ఏమైతే చెప్తామో అందరికీ మీరు ఫిట్ ఉండాలి. కొంచెం మాట్లాడగానే నీళ్ళు తాగుడు, కొంచెం మాట్లాడగానే ఆయాసం వస్తుంటది, ఇవన్నీ అవుతుంటాయి కదా. ఒక్కోసారి నీలమడి మాట్లాడాల్సి వస్తుంది, ఒక్కోసారి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. సో ఇవన్నీ యాక్టివిటీస్ లో మీరు అంత స్టమినా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతికూల ఓవరాల్ లో చూస్తే ప్రపంచంలో ఏ పొలిటీషియన్ కానీ ఏ రిచ్ మ్యాన్ కానీ ఒక 1 hour 2 hours నిలబడేంత శక్తి లేకపోతే అది ఆ డెవలప్మెంట్ అనరు. యు ఆర్ వీక్ పర్సన్ అంటారు. ఎందుకంటే అది మంచిది కూడా కాదు, గుడ్ సైన్ కాదు. అరే సిక్ అయిపోయి పైసే యూ గాట్ గుడ్ మనీ బట్ హీ కాంట్ ఈవెన్ స్టాండ్ అండ్ టాక్ విత్ పీపుల్, యూ కెన్ ఓన్లీ స్పీక్ 3 minutes, దట్స్ ఆల్ అని అంటారు. అది ఒక నెగిటివ్ అవుతుంది కూడా. ఆ పర్సనాలిటీ ఓవరాల్ కొంచెం స్టమినా ఉండాలి. యూ షుడ్ ఏబుల్ టు ఫిట్ ఉండాలి. ఏముందని ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేయడానికి ఏముంది, చేసుకోవాలి. ఇప్పుడు ఫిజియలాజికలీ, సైకలాజికలీ అండ్ వర్బలీ ఆల్సో వెరీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉండాలి, ఫ్లూయెంట్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, అండ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ ఉండాలి. ఈ 4 things రిక్వైర్డ్. రేపు కష్టం అది. ఫిజికలీ, మెంటలీ అండ్ వర్బలీ యూ షుడ్ ఏబుల్, ద లాంగ్వేజ్ షుడ్ బి వెరీ ప్రాపర్ పాజిటివ్ మేనర్గా మొత్తం మోటివేట్ చేసి పడాలి. ఇన్నోళ్ళు లేచి
క్లాప్స్ కొట్టాలి ప్రతి ఒక్క డైలాగ్కి. అండ్ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. దట్ నాలెడ్జ్లో ఎక్స్పర్ట్ ఉండాలి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా నువ్వు వెనకపోదు. దెన్ యూ ఆర్ డెవలప్డ్ అంటారు. లేకపోతే హాఫ్ నాలెడ్జ్ పెట్టుకొని ఇప్పుడు మేము మార్షల్ గురించి మాట్లాడమని అంటే యూ కెనాట్ స్పీక్ మచ్ డీటెయిల్లీ. బికాజ్ నేను అన్ని సముద్రాలు 7 సముద్రాలు దాటి వచ్చాను. ఐఎమ్ ఏ హోల్డర్ ఆఫ్ సర్టన్ సో మెనీ మెడల్స్, సో మెనీ రికార్డ్స్, సో మెనీ ఛాంపియన్షిప్స్, ఇంటర్నేషనల్, నేషనల్. సో అన్ని చూశాను కదా నేను. ఐ నో హౌ ఇట్ హ్యాపెన్స్ అని. సో వెన్ యూ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఐ విల్ టెల్ యూ ఇన్ డెప్త్ చెప్పగలుగుతాను నేను. ఏం ఎక్సర్సైజ్ చేస్తే ఏ పవర్ వస్తుంది, ఏ స్పీడ్ వస్తుంది, ఏ స్పీడ్ పెరుగుతుంది, ఏ టెక్నిక్ ఎలా చేయాలి, నేషనల్ లెవెల్ ఏం చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్ ఏం చేయాలి, ఒలింపిక్ లెవెల్ ఏం చేయాలి, ఎట్లా గెలుస్తారు. ఐ క్యాన్ స్పీక్ విత్ బికాస్ ఐఎమ్ టోటల్లీ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. సో వర్డ్స్ విల్ డెఫినెట్లీ విల్ స్పీక్. దట్ వర్డ్స్ ఇంపాక్ట్ అయిపోతాయి అక్కడ. సో అది డెవలప్మెంట్ అంటారు. మన దానిలో వీక్నెస్ ఉండి యూ టాక్ నైస్లీ, దట్ కెనాట్ ఇంపాక్ట్ పీపుల్. డెప్త్ నుంచి రాదు అది. సో దట్ డెవలప్మెంట్ యూ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. దాంట్లో ఫండ్ నాలెడ్జ్ షుడ్ బి దేర్. ఇట్స్ ఫిజికల్లీ స్పోర్ట్స్ గురించి చూడండి, మేబీ అబౌట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏది సబ్జెక్ట్ ఉండని షుడ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద ఓవరాల్. అప్పుడే దట్ ఇంపాక్ట్ అయితే వాళ్ళకు యూనో ద పీపుల్ విల్ టు కన్విన్స్ ఎస్ అండ్ ఐ ఇంప్రెస్డ్ అండి, ఐ మోటివేటెడ్ అండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని క్రియేట్ చేయాలి అక్కడ నువ్వు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మొత్తానికి ఎమోషనల్లీ ఎస్, ఆ జాయిస్ ఒక వర్డ్ కూడా మిస్ కాకుండా వినాలి వాడు చెవులు పెట్టి. 4 చెవులు ఉండాలి, నాకు 2 చెవులు సరిపోదు అన్నాడు తెలుసా. సో దట్ ఈస్ వాట్ ద పర్సనాలిటీ యూ షుడ్ క్రియేట్ ఇట్. అదర్వైజ్ యు ఆర్ క్రియేటింగ్ జస్ట్ ఏదో లెక్చర్ వచ్చేసి ఏదో బుర్రకథ చెప్పేసిండు, ఏదో చెప్పేసిండు, వాడెవర్ ఈ సబ్జెక్ట్ ఈస్ దేర్ అని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. దట్ ఈస్ కెనాట్. దిస్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్. దిస్ ఈస్ పర్సనలీ యూ హ్యావ్ టు క్రియేట్ దట్ వన్. అదర్వైజ్ డోంట్ గో. నేను ఎవరు అడిగేటోళ్ళు ఇంట్లోకి అడిగేటోళ్ళు ఉండరు, అరే ఎందుకు వచ్చావని. అర్థమైందా? ఆ లెవెల్లో చేయాలనుకుంటేనే యూ కమ్. అందుకోసం ప్రతి ఒక్కరికి అది రెస్పాన్సిబిలిటీ. యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ అని. ఒకరోజు ఏనాడు యాజ్ ఎ పేరెంట్ అయినా కూడా, యాజ్ ఏ లెవెల్ పోయినా కూడా నిన్నైతే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఏం మాట్లాడుతావు చెప్పు. ఇఫ్ యూ డోంట్ ట్రైన్డ్, యూ డోంట్ క్వాలిఫై, సో ట్రై టు క్రియేట్. ఏనో లేదు ఎక్కడ పోయింది సింపుల్ లైఫ్ అండి, ఆఫీస్ 9 to 5 ఇంటి వచ్చి టీవీ చూసుకొని అంతే సింపుల్ లైఫ్. దట్ ఈస్ నాట్ అ లైఫ్ అట్ ఆల్. నేర్చుకోని అవకాశం ఉంది కదా. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు బి యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ గ్రాండ్ పేరెంట్గా వన్ డే యూ హ్యావ్ టు స్పీక్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ మేబీ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఏం మాట్లాడతావు? నేను ఆస్కడ్. అప్పుడు నువ్వు ఏమి కాకపోతే ఎట్లా చెప్పండి. సో దట్ ఈస్ వై దిస్ రిక్వైర్డ్ అనమాట. అంటే నువ్వు పాజిటివ్గా నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేయండి. హౌ యూ విల్ యువర్ సన్ విల్ గెట్ ఇంప్రెస్డ్, హౌ యువర్ గ్రాండ్ సన్ విల్ ఇంప్రెస్డ్, యువర్ పర్సనాలిటీ విల్ ఇంపాక్ట్ ఆన్ యూ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్. అర్థమైందా? ఓ గాడిదీల పులి పిల్లలు అవుతుంది, ఏనుగు పిల్లలు అయితే క్రియేట్ చేస్తాయి కదా. సో యూ క్రియేట్ యువర్ సెల్ఫ్. అటమ్ బాంబ్ కాండి మీరు, దెన్ యూ క్రియేట్ ఆల్ అటమ్ బాంబ్స్. యూనో సో దట్స్ ద స్పిరిట్. You have to have a positive. That is what the personality you required. Personality not ఏదో అనిమల్ లాగా టెట్లాగా ఉండరు, జాబ్ చేసేసి ఇంట్లో ఉండండి పెట్లాగా అయిపోతాం మనం. నో షుడ్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ. మనకి ఎందుకు ఇచ్చారు ఈ పర్సనల్ డెవలప్మెంట్? మనకు మనిషికి, అనిమల్స్కి లేవు. అనిమల్ లవ్ అండ్ అఫెక్షన్ ఎట్లా చూపిస్తాయి? దే నో హౌ టు షో ఇట్, దట్స్ ఆల్. వీ హ్యావ్ వర్డ్స్ టు స్పీక్, వీ హ్యావ్ ఇంప్రెషన్. మనకు అన్ని పర్సనాలిటీ మన కండిషన్ చేయడానికి, మనకు బాడీ ఎక్సర్సైజ్ నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు, నాలెడ్జ్ నేర్చుకోవడానికి బుక్స్ ఉన్నాయి మనకు, ఏ ట్రూత్ నేర్చుకోవడానికి కూడా నీకు అన్ని ఆవిష్కారం ఉంది. వేరే అనిమల్స్కి లేవు. ఏం అనిమల్స్కి లేవు దానికి, మనకే ఉంది అవకాశం. మళ్ళీ ఎందుకు చేయలేము మనం? మన చేతిలో ఉంది అది కూడా. ఎవరి చేతిలో లేదు మనకి డెవలప్మెంట్ చేయడానికి. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అదంతా మనం శ్రద్ధ పెట్టాము. ఎందుకు పెట్టాము అంటే అదే, దట్ ఇస్ వాట్ ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఎ నార్మల్ పర్సన్స్. ఏనో ఆ లెవెల్లో ఉన్న వాళ్ళే టాప్ లెవెల్లో రీచ్ అవుతారు. ఏనో ఒరేటర్స్, బిగ్గెస్ట్ ఒరేటర్స్ అయిపోయారు, బిగ్గెస్ట్ స్పీకర్స్ అయిపోయారు, రిచెస్ట్ పీపుల్. ఈరోజు వాళ్ళు ఎలాగైతున్నట్టు వాళ్ళ పరిస్థితులతోని పువర్ నుంచి రిచ్ అయిన చూసిన కదా. ఒక 10 రూపాయలు లేని వాళ్ళు ఇది 10 బిలియన్ ట్రిలియన్ ఉన్న వాళ్ళు కూడా నేను చూశాను. నేను వాళ్ళ ఒక టైంలో 10 రూపాయలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు టైం లెవెల్ ఒక్కొక్క లెవెల్ నుంచి వాళ్ళు క్రాస్ అయ్యకుండా వచ్చారు కదా. దే ఆర్ డెవలప్డ్ దెమ్ సెల్ఫ్ ఇన్ హై లెవెల్. ఆ పర్సనల్ డెవలప్ క్రియేట్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ దాంట్లో పడి వాళ్ళు నేర్చుకున్నారు. మనం ఎందుకు నేర్చుకున్నాము? మనకు అన్ని ఫాదర్ మదర్ అన్నీ మనకు ఇచ్చారు, లక్షలు ఇస్తున్నారు. ఎందుకు క్రియేట్ చేయలేరు? ఫుల్ ఛాన్సెస్ అవుతారు. వాళ్ళు ఎప్పుడు అయినప్పుడు వాళ్ళు ఏం లేని వాళ్ళు డెవలప్ చేశారు,
అండ్ దే బెగ్ బారోడ్ స్టీల్ ఏదైనా అడుకొని నేర్చుకున్న వాళ్ళు మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఎందుకు నేర్చుకోలేవు? ఎస్ సో బికాజ్ యువర్ వీక్నెస్ ఇస్ దర్, అదే అన్ని నెగిటివ్లో పోయి పాడైపోతున్నారు. ఎస్ సో ట్రై టు క్రియేట్ దట్ ప్లాట్ఫామ్. ఎస్ You develop yourself, then develop others, then started your children and your so-called friends and others, we started improving it. So నేను అనేది ఏంటంటే వాళ్ళు personally they have to develop themselves with the most minimum responsibility. Otherwise difficult. ఎస్ సార్, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనం ఈ స్పోర్ట్స్ కానీ, ఈ హాబీస్ కానీ, ఈ ప్యాషన్ కానీ, ఈ 3 అంశాలు పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎంతవరకు ఉపయోగపడతాయంటారు? పర్సనల్ డెవలప్మెంట్ మాకు స్పోర్ట్స్లో డెఫినెట్లీ 200%, ఎడ్యుకేషన్లో 100%. ఇది ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కటి బేస్. అది బేస్ లేని వాళ్ళు ఇంట్రోవర్ట్ చాలా మంది ఉంటారు. సైలెంట్ లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు, మార్క్స్ వస్తాయి, 100కి 100 వస్తాయి. అదంతా అవన్నీ ఏం డెవలప్మెంట్ ఉంటుంది? అంతే నాలెడ్జ్, బుక్ నాలెడ్జ్ అంతే. దే కాంట్ స్పీక్ ఆల్సో. మనం వచ్చి స్టేజ్ మీద మాట్లాడమన్నా, అది రాసింది మాట్లాడమన్నా మాట్లాడలేకపోతారు. నేను 10 మార్క్స్ వస్తాయి వాళ్ళకు. అదే రాసింది మాట్లాడమంటే 10 మార్క్స్ ఇస్తాము. 100 మార్క్స్ దాంట్లో వస్తే 10 మార్క్స్ ఇవ్వగలుగుతాం. దే ఆర్ వీక్ ఇన్ దట్. దే నెవర్ ఫేస్ ఇట్. దే డోంట్ నో. పబ్లిక్ రిలేషనే లేదు. పబ్లిక్ రిలేషన్, సోషల్ గ్యాదరింగ్స్, అది ఏం మాట్లాడడానికి వస్తుంది? రాదు. నేను బికమ్ ఏ టాప్ లెవెల్, మీ సన్ అయినా కూడా, నువ్వు కాకపోయినా సన్ అయినా కూడా, యూ కెనాట్ క్రియేట్ యువర్ సన్ ఆల్సో అట్లాగే డల్లే ఉంటాడు. సో యూ హ్యావ్ టు క్రియేట్ దట్ వన్. మీరు అది డెవలప్ కావాలి. అందుకని చిల్డ్రన్కి ఇప్పుడు మోటివేట్ చేస్తే వాడు చిల్డ్రన్ కన్నా వాడు, మై డాడ్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ గ్రేట్ మ్యాన్, ఈజ్ లైక్ దిస్, ఈజ్ ఓరేటర్, ఈజ్ దాట్, ఈజ్ దైస్ అని చెప్పగలుగుతారు వాడు. అది కావాలి మనకు కావాల్సింది. వీ డోంట్ వాంట్ ఎనీ అనిమల్, ఆవులాగా వరలాగా మనము వీ కెనాట్. హ్యావ్ టు అంతే, వెరీ డిసిప్లిన్. దే డోంట్ హార్మ్ దట్ వన్. ఓన్ బీయింగ్ కూడా అలాగా అనుకుంటున్నారేమో అని. బట్ దానికన్నా హయ్యర్ బెటర్మెంట్ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకు కావు? యూ టేక్. దర్ ఇస్ ఆపర్చునిటీ టు బికమ్. ఎస్ సార్, అంటే మనం ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్కి ట్రైన్ చేయడానికి చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు వచ్చాయి. మరి ఎంతోమంది ట్రైన్ చేస్తున్నారు. మరి డబ్బులు ఉన్న వాళ్ళు మరి ట్రైనింగ్ తీసుకుని ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఎవరైతే మరి డబ్బులు లేవో, లేకపోతే ఆ ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్నారు, సో అలాంటి వ్యక్తికి మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే కనుక మరి వాళ్ళు ఎలాంటి దారులు వెతుక్కోవాలంటారు? నో, దే హ్యావ్ టు స్టార్ట్ యూజింగ్ స్కూల్ నుంచో లేకపోతే కాలేజ్ నుంచో. నౌ ట్రై టు పుష్ యువర్ సెల్ఫ్. ఎస్, డైలీ. ఎస్, అక్కడ మాట్లాడడం, నేను స్పీకర్ ఉంటానండి. ట్రై టు ప్రిపేర్ యువర్ స్పీచ్ ప్రిపేర్ చేయండి. అదే స్పోర్ట్స్లో వాజ్ ఎ లీడర్ ఉండండి, దాంట్లో ఈ దానికి నేను హెడ్ ఉంటానని చెప్పండి. యూ ట్రై టు బికమ్ పార్టిసిపేట్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ దట్ ఇంత డబ్బు ఉంటేనే మనం నేర్చుకోవాలని అవసరం లేదు. దీనికి పెద్ద కోర్స్ కాదు. టాప్ పీపుల్, ఓ పొలిటీషియన్ ఉండని టాప్ లెవెల్ ఉన్న, బిజినెస్ మ్యాన్ ఉండని, ఆర్ ఎనీ సెలబ్రిటీ ఉండని టాప్ లెవెల్, వాళ్ళందరూ ఈ అందరికీ ఎవరికి మెంటర్స్ లేరు. దే ఆర్ బికమ్ దెమ్ సెల్ఫ్. నాట్ రిక్వైర్డ్ దట్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్. వీక్ పీపుల్కి ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ రిక్వైర్డ్. ఇన్ అండ్ అవుట్ అన్నీ నేర్పిస్తారు, ఏ ఆల్ఫాబెట్స్ నుంచి నేర్పిస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ వై నెవర్ మనీ ఉన్నా మనీ లేకనే కాదు. స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ దెమ్సెల్ఫ్, స్టార్ట్ యూజింగ్ టుడే. ఈ రోజు క్లాస్లో పోయి చెప్పండి, ఐ వాంట్ టు టాక్ టు యూ, ఐఎమ్ సో అండ్ సో, మై ప్యాషన్ ఈజ్ సో అండ్ సో, మై దిస్ థింగ్ దట్ థింగ్ అని జస్ట్ ఒకసారి డేగా మాట్లాడు. మనం ఒక అసెంబ్లీలో అందరు ముంగట ఒకటి మాట్లాడు. మనం స్పోర్ట్స్లో పోయి పార్టిసిపేట్ చేయమను. Let him achieve something and speak in the public. Today onwards you start doing it, 100% he will improve it. Prepare yourself, speech on a day. Write down and speak in public. Then slowly తప్పులు అప్పులు అన్నిటికీ పోవాలి. ఫెయిల్యూరు పాస్ అన్నీ క్రాస్ అయిపోవాలి. వాళ్ళు ఆ అలవాటు అయిపోతేనే మనకు వస్తాను అనమాట. బట్ ఏంది లేదు, ఏమనుకుంటారు ఆయన, ఎవరేమనుకుంటుంది, వాట్ ఈస్ దే సి కొట్టరుగా నేను కొట్టరు చంపరు కదా. దెన్ వై యు ఆర్ వరీడ్ అబౌట్? తిడతారేమో. ఓకే, ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ వర్ క్రిటిసైజ్డ్, థ్రోన్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్, యూ టాక్ అబౌట్ థామస్ ఎడిసన్, ఆల్ ఆర్ పీపుల్ ఆర్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్. మళ్ళీ వాడు ఎప్పుడు అనుకునేవాడు నన్ను అందరి ముందట అటు పంపించారని. నో, అట్లా థింక్ చేయొద్దు. అట్లా మీరు వీక్నెస్ ఉండొద్దు మీకు. You have to push yourself, Yes. Whatever the failure is there, let you face the consequences. Because you prepare yourself. అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోండి. Prepare your speech, prepare this, prepare how to talk, అన్నీ
వెళ్ళేసి దెన్ పార్టిసిపేట్ డెఫినెట్లీ సక్సెస్ విల్ డెఫినెట్లీ బి దేర్. వాళ్ళందరికీ ఇట్స్ నాట్ క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ దేర్ అండ్ రెస్పెక్ట్ ఎట్లా మాట్లాడే రెస్పెక్టెడ్ సో అండ్ సో రెస్పెక్టెడ్ దిస్ వన్ అవి ఇవన్నీ అన్నీ రాసేస్తారు వర్డ్స్ అని. ఇంతకుముందు ఎవరో స్పీచ్ ఇచ్చినని వీళ్ళందరికీ టాప్ పీపుల్ ఇన్ ద వరల్డ్కి ఏముందని నోబడీ హెస్ గివెన్ ఇట్ నోబడీ లెర్న్ దిస్ ఆల్ మీరు చూసుకొని వాళ్ళు పొలిటీషియన్స్ మన ఫాదర్ ఆఫ్ నేషన్ మన మహాత్మా గాంధీ ఎవరైనా చూడండి యూ టేక్ ఇట్ అప్ ఎనీబడి ఆల్ ద పీపుల్ సీ దే ఓన్ స్పీచెస్ దే ఆర్ హైలైట్. ఇప్పుడు వరల్డ్ అంతా ఏం స్పీచ్ ఇచ్చారు అని అంటారు తెలుసా, ఎలాగిచ్చారు. దే హవ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్తో వచ్చినాయి అది ఏదైనా. సో అందుకోసము మనము అందరికీ ఏంటంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ పర్సనల్ కోర్సెస్ పోతానని కాదు. సో ఒకసారి బయోగ్రఫీ చదవండి అందరి ప్రతి ఒక్కటి ఒక 10 మంది బ్యాక్గ్రౌండ్ చదవండి 100% దే విల్ బికమ్ ఏ గ్రేటెస్ట్ ఒరేటర్ అయిపోతారు, గ్రేటర్ పర్సనల్ డెవలప్ అయిపోతారు వచ్చేస్తుంది. 10 మంది బ్యాక్గ్రౌండ్ చదవండి బయోగ్రఫీస్ ఉంటాయి కదా వాళ్ళది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ బయోగ్రఫీస్ చదివితే దే విల్ గెట్ హోల్ ఇన్ఫర్మేషన్. ఒక 10 మంది చదివితే చాలు టాప్ పీపుల్ అయిన వాళ్ళంది. యూ విల్ అండర్స్టాండ్ యూ విల్ బికమ్ మోటివేటెడ్ యువర్ సెల్ఫ్. దాని తర్వాత అరే వీళ్ళు ఇంత వరస్ట్ ఉండే నేను ఆ లెవెల్లో లేని ఇప్పుడు డెఫినెట్లీ ఐ విల్ బికమ్ అనేసి చెప్తాను. ఎప్పుడు చదవక వీళ్ళంత వాళ్ళ కెపాసిటీ వాళ్ళు వీక్ ఉన్నారనుకో చూసుకొని వాళ్ళు పోయి పార్టిసిపేట్ చేసి ఫెయిల్ అని అనుకుంటారు 100 times ఫెయిల్ అనుకుంటే ఫెయిల్ అవుతున్నారు. సో అక్కడ పాజిటివ్గా దే హ్యావ్ టు థింక్ ఇట్ అప్. ఆ డెవలప్మెంట్ ఎప్పుడైతే పర్సనాలిటీ బికాస్ ఆ వీక్నెస్ దూరం చేయడానికి ఫేస్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు నేను స్విమ్మింగ్ రానప్పుడు వాటర్ చూడగానే భయం వేస్తుంటుంది. వాటర్ ఇంత డీప్లో పోయి చచ్చిపోతాను అనేసి వస్తుంది. స్లోలీ మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎంతో జాయస్ అవుతుంది. అంటే స్విమ్మింగ్ బికమ్స్ జాయస్ సింగింగ్ అ సాంగ్ ఆన్ ద వాటర్ యూ ఫీల్ సో జాయస్ అంటారు. అంతే ప్రతి ఒక్కటి అంతే. ఏ గేమ్ అన్నా ఏ మార్షల్ ఆర్ట్స్ అన్నా ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ భయం అవుతుంటుంది. బట్ లేటర్ ఇట్ విల్ క్రాస్ ఆల్ దోస్ థింగ్స్. అది ప్రతి ఒక్కటి ఉంటుంది. దీనికి మనీ అవసరం లేదు, కోర్స్ అవసరం లేదు. ఫర్ అకార్డింగ్ టు మీ వీ హ్యావ్ లెర్న్ జస్ట్ లైక్ దట్. నన్ను ఎక్కడ మాట్లాడినా ఏ ప్లాట్ఫామ్ మాట్లాడినా మాట్లాడుతా నేను ఏం నేర్చుకోలేను. సో ఆల్ ద టాప్ పీపుల్ మీరు తీయండి 10 బయోగ్రఫీ చదవండి 100% ఎనీ పూరెస్ట్ టు ద పువర్ మ్యాన్ క్యాన్ యాక్టివేట్ హిమ్సెల్ఫ్. మోటివేట్ అయిపోతారు వాడు. ఎనర్జీ ఎలాగ వచ్చేస్తానంటే టుమారో ఐ విల్ గో అండ్ స్పీక్ అని అంత ఎనర్జీ వస్తుంది. సో వీళ్ళందరూ ఎగ్జాంపుల్ తీసుకోండి హౌ దే ఆర్ నోబడీ వర్ ట్రైన్. ఇప్పుడు కమర్షియల్ చేసేసి ఆ కోర్స్ ఈ కోర్స్ అని అంత బేబీస్ అయిపోయారు కదా. ప్రీ స్కూల్స్ అని పెట్టారు. ఇప్పుడు ప్రీ స్కూల్స్ ఏముంటుందండి, అమ్మ నాన్న నేర్చుకునే శాత కాదని మా ప్రీ స్కూల్ వేస్తున్నారు. అది ప్రీ స్కూల్ ఏం నేర్పిస్తారు చెప్పండి, యూ గో అండ్ సీ యూ విల్ అండర్స్టాండ్. సో అదే అనమాట మన వీక్నెస్ అది. ఎస్ సార్, మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎంతో అద్భుతంగా ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సేమ్ చెప్పారు కదా, వీళ్ళు దే వాంట్ టు డెవలప్ అంటే వాట్ దే వాంట్ టు బికమ్, హౌ దే వాంట్ టు బికమ్ అనేసి వాళ్ళు చూస్తే ఒక బయోగ్రఫీస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ గ్రేటెస్ట్ స్పీచెస్ ఇచ్చినవి చూస్తే ఇది ఎంత మోటివేట్ వస్తుందంటే 100% దే విల్ గెట్ మోటివేట్. మీరు నెట్లో పోయి చూసుకుంటే మొత్తం అన్ని చదవండి. హౌ దే స్పీక్, హౌ దే బిహేవ్, వాట్ దేర్ లైఫ్ స్టైల్ అదంతా చూస్తే దే ఆర్ అవే చాలు వాళ్ళకు సెల్ఫ్ మోటివేట్ అయిపోతారు. ఆ డెవలప్మెంట్ స్టార్ట్ స్పీకింగ్ టు ద పీపుల్ పబ్లిక్లో. ఆయన పర్సనల్ డెవలప్ కావడానికి అచీవ్మెంట్స్ కోసము అన్ని ఎలాగ కష్టపడ్డారు, అన్ని లెవెల్ ఆఫ్ స్టెప్స్ దే వెంట్ టు క్రాస్ ఆల్ ద లెవెల్స్ అని. ఆ డెవలప్ అయిన తర్వాత వాడు మాట్లాడతారు చూడండి, ఆ డెవలప్ అయిన తర్వాత అది వస్తుంది లోపల నుంచి. దాట్ విల్ బి ఇంప్రెస్ విత్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందరు స్పీకర్స్ ఇదే వాళ్ళు ఫేస్ అయినవి చెప్పుకుంటేనే గ్రేట్ పీపుల్ అయిపోయారు. అది కావాలి వీళ్ళు కూడా. వీళ్ళు ఏదో మీద చదువుకొని ఏదో వాంట్ టు బికమ్ టుడే నేను అన్ని కావాలని కాదు. స్టెప్ బై స్టెప్ దే టు డూ ఇట్. స్లో లెవెల్ చిన్న లెవెల్ నుంచే స్టార్ట్ చేయని, దెన్ బిగ్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మాట్లాడతారు. అది రావాలంటే దే హ్యావ్ టు స్టార్ట్ వన్ స్టెప్. డెఫినెట్లీ దే విల్ రీచ్ గుడ్ స్టేట్. ఎస్ సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఈ టాపిక్లో మీరు ఎంతో అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారు. మరి పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఓవరాల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి అని మీరు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ అండి, సో ఇవాల్టి పర్సనాలిటీ డెవలప్మెంట్ మన ఎపిసోడ్లో మరి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్. ఫిజికల్గా ఫిట్తో పాటు ఇమోషనల్గా కూడా ఫిట్నెస్ ఉండాలి. దీనికోసం మనం ఎలాంటి కోర్సెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఆ పరిధిలోనే మనం ఎంతో అద్భుతంగా మన పర్సనాలిటీని డెవలప్మెంట్ చేసుకోవచ్చని ఎంతో అద్భుతంగా మరి జయంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మనం
జాగ్రఫీస్ చదివితే కనుక, అంటే వరల్డ్లో ఉన్న అద్భుతమైన సాధించిన వాళ్ళ ఒక లైఫ్ హిస్టరీ చదివితే కనుక మన పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా సెల్ఫ్ రిలయంట్గా ఉండి వాళ్ళు ఒక పర్సనాలిటీ డెవలప్ చేసుకున్నారని అన్న అంశం మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.